Welcome to Gate Masters Academy. This is Ashok Reddy, Faculty of Fluid Mechanics. May 15th, 2022. ఓకే ఏపీలో ఏఈ ఎగ్జామ్ జరిగింది. ఆ ఏఈ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్, ద సెకండ్ వన్ ఈజ్ ఓకే టెక్నికల్ పేపర్. దట్ టెక్నికల్ పేపర్లో ఓకే 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్, ద సెకండ్ వన్ ఈజ్ ద ఫ్లూయిడ్ మెకానిక్స్. మనం స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ మీద ఎనాలిసిస్ చేసి అప్లోడ్ చేసాము. ఓకే నౌ ఓకే ఫ్లూయిడ్ మెకానిక్స్ మీద ఎనాలిసిస్ చేద్దాం. మనము స్టూడెంట్స్ నుంచి, ఆఫ్లైన్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఆన్లైన్ స్టూడెంట్స్ ఆఫ్ గేట్ మాస్టర్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ మనము కలెక్ట్ చేసాము. ఆ క్వశ్చన్స్ని ఇప్పుడు మనము ఎనాలిసిస్ చేద్దాం. 1 by 1 అరౌండ్ మనము 40 క్వశ్చన్స్ వరకు మనం కలెక్ట్ చేసాము. ఆ 40 క్వశ్చన్స్ని మనం ఎనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డైమెన్షన్స్ ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్ ఈజ్ సేమ్ యాజ్. ఫస్ట్ మీరు స్పెసిఫిక్ వెయిట్ యొక్క డెఫినేషన్ తెలిస్తే ఈజీగా మీరు డైమెన్షన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. స్పెసిఫిక్ వెయిట్ అంటే వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్. వెయిట్ మీన్స్ ఓకే న్యూటన్, పర్ వాల్యూమ్ మీన్స్ మీటర్ క్యూబ్. ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్ ఈస్ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చుంటారు. ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్కి అయితే న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ వస్తుందో ఆ ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒక 2 చెప్పారు స్టూడెంట్స్, థర్డ్ 4 వాళ్ళకి గుర్తులేదని చెప్తున్నారు. సరే, ఈ 2లో ఫస్ట్ ఆప్షన్ మీరు చెక్ చేసినట్లయితే ఫోర్స్ న్యూటన్ అండ్ వాల్యూమ్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ డెన్సిటీ కేజీ పర్ మీటర్ క్యూబ్. ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్ ఈస్ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అని క్లియర్ చెప్పాము. సో దట్ ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ ఏ. ఏ మీన్స్ ఆప్షన్ 1 హియర్. నెక్స్ట్ క్వశ్చన్, we move on to the next question. Yes, on the application of shear stress the fluid is. ఓకే, వీళ్ళు చెప్పినటువంటి ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని మనకు అర్థమైంది ఏంటంటే ఫ్లూయిడ్ యొక్క డెఫినేషన్ ఎగ్జామినేషన్లో వచ్చింది. ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సబ్స్టెన్స్ which can deform continuously under the action of shear force, however the small shear force may be. వాళ్ళు చెప్పినటువంటి ప్రకారము సార్ ఏ షియర్ ఫోర్స్ అయినా పర్వాలేదా, లేకపోతే లార్జ్ అమౌంట్ ఆఫ్ షియర్ ఫోర్స్ అప్లై చేస్తే ఓకే ఫ్లూయిడ్ కంటిన్యూస్గా డిఫార్మ్ అవుతుందంటే నో నీడ్ టు అప్లై ద లార్జ్ అమౌంట్ ఆఫ్ షియర్ ఫోర్స్. ఓకే వీ కెన్ అప్లై ద స్మాల్ షియర్ ఫోర్స్. ఓకే నో ప్రాబ్లం. స్మాల్ షియర్ ఫోర్స్ అప్లై చేసినా కానీ ద ఫ్లూయిడ్ ఇట్ కెన్ మూవ్ కంటిన్యూస్లీ అండ్ ఇట్ కెన్ డిఫార్మ్ కంటిన్యూస్లీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రెషర్ గ్రేడియంట్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. ఎస్, ఇది మీరు చాలా ఇంపార్టెంట్ వన్. జనరల్గా మనము ప్రెషర్ గ్రేడియంట్ అంటే హారిజంటల్ డైరెక్షన్లో మనం రాస్తూ ఉంటాం. ఎందుకంటే ద ప్రెషర్ వాల్యూ ఈజ్ డిక్రీజెస్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ది పైప్ అంటుంటాం. అంటే ఎక్స్ డైరెక్షన్లో డిక్రీజ్ అవుతాం. దట్ ఈజ్ ఈక్వల్ టు డో పీ డివైడెడ్ బై డో ఎక్స్ అంటుంటాం. చాలా సో మెనీ ప్లేసెస్లో మనము ఈ వర్డ్ యూజ్ చేస్తుంటాం ప్రెషర్ గ్రేడియంట్. బట్ ఇక్కడ మనకు క్లియర్గా ప్రెషర్ గ్రేడియంట్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ అంటే ఏంటి? ప్రెషర్ గ్రేడియంట్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ మీన్స్ డో పీ డివైడెడ్ బై ఓకే డో వై. Yes, from hydrostatic law dou P divided by dou H is equal to rho G. hydrostatic law clear గా చెప్తుంది the rate of increase of pressure in vertically downward direction is equal to specific weight అని క్లియర్ చెప్తుంది. అది డైరెక్ట్గా dou P divided by dou X అని ఇవ్వకుండా dou Y అని ఇవ్వకుండా ఓకే ప్రెషర్ గ్రేడియంట్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి Y రాయండి, H రాయండి పర్వాలేదు, which is equal to rho G. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ద స్పెసిఫిక్ వెయిట్ అవుతుంది. స్పెసిఫిక్ వెయిట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. డార్సీ విస్వాచ్ ఈక్వేషన్. ఎస్, ఇది డైరెక్ట్ ఫార్ములా ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమన్నా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చారా ఆర్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అంటే స్టూడెంట్ చెప్తుంది సార్ ఓన్లీ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్లోని ఇచ్చారు కానీ ఎల్ని న్యూమరేటర్ డినామినేటర్ ఇలా ఉంచారు సార్, అంతేగాని ఫ్రిక్షన్ ఫ్యాక్టరే ఇచ్చారు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్లో ఇవ్వలేదని చెప్తున్నారు. సో ఫార్ములా మీ అందరూ తెలుసు, ఎఫ్ఎల్ v² డివైడెడ్ బై 2gd. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పాస్కల్స్ లా మీద క్వశ్చన్ ఇచ్చారని చెప్తున్నారు, ఇలా ఇచ్చారని చెప్తున్నారు. ఓకే, ఈ క్వశ్చన్ని ఎలా చేయాలి అంటే ఫ్రమ్ పాస్కల్స్ లా ఎట్ ఎనీ పాయింట్ ద ప్రెషర్ ఈజ్ సేమ్. అంటే ప్రెషర్ P1 ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఎట్ P2. అంటే ఇది 1గా కన్సిడర్ చేయండి, అది 2గా కన్సిడర్ చేయండి. ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా అంటే F1 by A1, F2 by A2. ద వాల్యూ ఆఫ్ F1 ఈజ్ 25, A1 is pi by 4 D1 square.
is equal to F2 is 2500 divided by pi by 4 d2 square. Pi by 4 d2 square. Now pi by 4 get cancel. D1 value is given. The value of D1 is 100 square here. The value of D1 is 100 square. 25 get cancel. ఇక్కడ 100 ఉంటుంది, ఇక్కడ 100 ఉంటుంది. 100 multiply with 100 which gives the 10,000. So D2 square is equal to 10,000 and D2 is equal to 100 centimeters. The diameter D2 is equal to 100 centimeters. ఈ ప్రొసీజర్ ప్రకారం మీరు చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫిషియన్సీ ఆఫ్ ది టిపికల్ సెంట్రిఫ్యూగల్ పంప్ ఈస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్మాల్ పంప్స్కి ఇట్ గివ్స్ ద డిఫరెంట్ వాల్యూ, ఫర్ లార్జ్ పంప్ ఇట్ గివ్స్ ద డిఫరెంట్ వాల్యూ. మరి అక్కడ క్లియర్గా నాకు స్టూడెంట్స్ చెప్పడం లేదు స్మాల్ పంప్ ఇచ్చారా లార్జ్ పంప్ ఇచ్చారా అనేది. ఓకే, క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇది మనం ఇంకా క్లారిటీగా ఓకే ఏపీఎస్సి వాళ్ళు పేపర్ రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఇంకా మనం క్లారిటీగా ఒక పీడిఎఫ్ చేద్దాం, అక్కడ మనం క్లారిటీగా మాట్లాడదాం. చూడండి ఇక్కడ మనము ఫర్ స్మాల్ పంప్స్ దిస్ వాల్యూ ఈజ్ 55, ఫర్ లార్జ్ పంప్స్ దిస్ వాల్యూ ఈజ్ 70. ఇక్కడ నియర్గా చూసుకుంటే ఫర్ స్మాల్ పంప్ 57 ఉంది, ఫర్ లార్జ్ పంప్ 67 ఉంది. కాబట్టి స్మాల్ పంప్ కానీ అయితే 57 అవుతుంది, లార్జ్ పంప్ అయితే 67 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యాక్చువల్ డిశ్చార్జ్ డివైడెడ్ బై థియరిటికల్ డిశ్చార్జ్. పంప్స్ అని క్లియర్గా ఇచ్చారు. సమ్ స్టూడెంట్స్ సేస్ దట్ డిశ్చార్జ్ అని మెన్షన్ చేయట్లేదు సార్, యాక్చువల్ వాల్యూమ్ ఆఫ్ ది లిక్విడ్ డివైడెడ్ బై థియరిటికల్ సమ్ వాల్యూమ్ ఆఫ్ ది అంటున్నారు. అయితే ఇక్కడ మీరు చూడండి ఎఫిషియన్సీస్లో డిశ్చార్జ్కి రిలేటెడ్గా ఉన్న ఎఫిషియన్సీ ఏమన్నా ఉంది అంటే ఓకే దట్ ఈస్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. మనం ఏం చెప్తాము వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అంటే ఓకే హౌ మచ్ వాటర్ ఈజ్ డెలివర్ టు ద ఓకే ఓవర్ హెడ్ ట్యాంక్ డివైడెడ్ బై హౌ మచ్ వాటర్ విచ్ కెన్ సక్ ఫ్రమ్ ద ఓకే సంప్ నుంచి ఎంత వాటర్ సక్ చేసాము అక్కడికి ఎంత డెలివర్ చేసాము, ఆ డెలివరీ ఎంత చేసాము డివైడెడ్ బై ఎంత సక్ చేసాము, దట్ గివ్స్ ద వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. డిశ్చార్జ్లో ఉందంటే అది కంపల్సరీగా వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీనే అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ 8th క్వశ్చన్కి వెళ్దాం. In centrifugal pumps, power at the impeller to the power at the shaft here. Yes, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ పాయింట్ ఓకే మనము పంప్స్ గురించి మాట్లాడుతున్నాం. పంప్స్లో ఇంపెల్లర్ టు ద షాఫ్ట్ పవర్, ఇంపెల్లర్ పవర్ టు ద షాఫ్ట్ పవర్ ఈస్ కాల్డ్ as a మెకానికల్ ఎఫిషియన్సీ అంటాం, మెకానికల్ ఎఫిషియన్సీ. అదే టర్బైన్స్లో షాఫ్ట్ పవర్ టు ద రన్నర్ పవర్ విచ్ ఈస్ కాల్డ్ as a మెకానికల్ ఎఫిషియన్సీ. ఇక్కడ క్లియర్గా పంప్స్ అన్నాడు. ఓకే దట్టు ఈ ఎఫిషియన్సీని వీ కెన్ కాల్ as a మెకానికల్ ఎఫిషియన్సీ. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ ఇది రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చనే. ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ది పవర్ ట్రాన్స్మిషన్ 66.67. ద ఆన్సర్ ఈస్ 66.67. ఇది రెగ్యులర్గా మనకి ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ లామినార్ ఫ్లో ఇన్ ఏ సర్కులర్ పైప్ హియర్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చారా, ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఇచ్చారా. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్తే ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 16 డివైడెడ్ బై ఆర్ఈ అవుతుంది. ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఇస్తే 64 డివైడెడ్ బై ఆర్ఈ. ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4F డాష్ హియర్, 4F డాష్. అదే క్లియర్గా లామినార్ అని మెన్షన్ చేశాడు. టర్బులెంట్ అంటే ఇట్ గివ్స్ ద డిఫరెంట్ వాల్యూ ఫర్ డిఫరెంట్ పైప్స్ ఆల్సో. హైడ్రోడైనమికలీ స్మూత్ పైప్, రఫ్ పైప్, కమర్షియల్ పైప్ ఇట్ గివ్స్ ద డిఫరెంట్ వాల్యూ. కానీ ఇక్కడ లామినార్ అని చెప్తున్నారు కాబట్టి 64 బై ఆర్ఈ. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఓపెన్ ఛానల్ ఫ్లో ద హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఈజ్ ఏ ఏమవుతుంది. ఎస్, ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. Open channel flow, it is the free surface of the liquid, this free surface itself is a hydraulic gradient line. ఏం లేదు, మీరు ఇక్కడ ఒక పీజోమీటర్ని కనెక్ట్ చేస్తే, ఇక్కడ ఒక పీజోమీటర్ని కనెక్ట్ చేస్తే ద ఫ్లూయిడ్ విల్ రైజ్ అప్ టు దిస్ లెవెల్ ఓన్లీ. మరి ఇక్కడ కూడా ఒక పాయింట్ని జాయిన్ చేసుకుంటా కానీ మీరు లైన్ డ్రా చేస్తే ఆ లైన్ కంపల్సరీగా ఓకే ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడే అవుతుంది. ఓకే, సో దట్ ఆన్సర్ ఈజ్ ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. నెక్స్ట్ క్వశ్చన్, డైనమిక్ వెస్కాసిటీ టు ద కైనమాటిక్ వెస్కాసిటీ. మనకు ఒకటి ఉంటుంది. కైనమాటిక్ వెస్కాసిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ ది డైనమిక్ వెస్కాసిటీ టు ద డెన్సిటీ.
డైనమిక్ వెస్కాసిటీ. డైనమిక్ వెస్కాసిటీ టు ద, ఇక్కడ చూడండి న్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై రో. కానీ ఎగ్జామినేషన్ ఏమంటున్నాడు, మ్యూ బై న్యూ ఈజ్ ఈక్వల్ టు రో హియర్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే డెన్సిటీ. ఆన్సర్ ఈస్ డెన్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్ డిశ్చార్జ్ ఫార్ములా ఫర్ రెక్టాంగులర్ notches. ఎస్, ఇది డైరెక్ట్ ఫార్ములా. 2/3 CD into root 2G L into H power 3/2. L into H power 3/2 direct formula. CD, coefficient of discharge. This is the CD value, coefficient of discharge, and head over the crust here. Notches అంటున్నాం కదమ్మా, head over the crust here. ఈ ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా. ఇది మనకు రెగ్యులర్గా కూడా ఎగ్జామినేషన్లో వచ్చే ఫార్ములాని. అదేవిధంగా ట్రయాంగులర్ ఫార్ములా కూడా క్లియర్గా ఇచ్చాడు. ట్రయాంగులర్ నాచెస్ 8/15 CD into root 2G into tan theta by 2 H power 5/2. H power 5/2 here. డైరెక్ట్ ఫార్ములా ఇది కూడా. నెక్స్ట్ వన్, హెమీస్పెరికల్ ట్యాంక్ ఈజ్ ఫుల్ ద టైమ్ టేకెన్. అంటే నాకు క్వశ్చన్ అర్థమైంది ఏంటంటే, హెమీస్పెరికల్ ట్యాంక్లో టోటల్గా వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఒక బాటంలో ఒక స్మాల్ హోల్ ప్రిపేర్ చేసాం. దాన్ని ఆ స్మాల్ హోల్ని మనం ఆరిఫైస్ అంటాం. ఈ ఆరిఫైస్ నుంచి వాటర్ అవుట్ సైడ్ వెళ్తున్నాయి. ఈ టోటల్గా ట్యాంక్ ఎంటీ అవ్వడానికి హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్. నెస్, దీనికి కూడా డైరెక్ట్ మనకి దగ్గర ఫార్ములా ఉంది. 14/15 into π by CD into r power 2.5 A into root 2G. R అంటే రేడియస్ ఆఫ్ ది సెమీ సర్క్యులర్ ట్యాంక్ అండ్ A ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది ఆరిఫైస్. డయామీటర్ తెలిస్తే π/4 d² బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ఏ సర్క్యులర్. ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకు సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. పవర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ టర్బైన్. ఎస్, జనరల్గా అసలు పవర్ కోఎఫిషియంట్ అనే వర్డ్ టర్బైన్స్లో ఉంటుందా అని మీకు డౌట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పవర్ కోఎఫిషియంట్ అన్నా పవర్ నెంబర్ అన్నా ఒకటే. అందుకే మనం క్లాస్ టీచ్ చేసేటప్పుడు మనం క్లియర్గా ఆల్టర్నేటివ్ వర్డ్ కూడా మనం చెప్తూ ఉంటాం. సింపుల్గా నేను పవర్ నెంబర్ అని ఎప్పుడు అన్నాను. పవర్ నెంబర్ ఆర్ పవర్ కోఎఫిషియంట్, హెడ్ నెంబర్ ఆర్ హెడ్ కోఎఫిషియంట్, అండ్ డిశ్చార్జ్ నెంబర్ ఆర్ డిశ్చార్జ్ కోఎఫిషియంట్. ఎగ్జామినేషన్లో 3 క్వశ్చన్స్ పవర్ నెంబర్ మీద క్వశ్చన్స్ వచ్చిందంటున్నారు, అండ్ హెడ్ నెంబర్ మీద వచ్చిందన్నారు, అండ్ డిశ్చార్జ్ నెంబర్ మీద, అంటే కోఎఫిషియంట్స్లో ఇచ్చారు సార్ అంటున్నారు. మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ విధంగానే మీరు చేసి ఉండాలి. పవర్ కోఎఫిషియంట్, హెడ్ కోఎఫిషియంట్, డిశ్చార్జ్ కోఎఫిషియంట్ హియర్. మనము దీన్ని డెరివేషన్స్ చేసి మరి మనం చెప్తూ ఉంటాం. మీరు ఎవరు ఇక్కడ కోఎఫిషియంట్స్ అంటే ఏదో అనుకోకండి, నెంబర్. ఇక్కడ మనం చూస్తే మనం చెప్పేటప్పుడు క్లాసులో ఫస్ట్ హెడ్ కోఎఫిషియంట్ గురించి మాట్లాడతాం. GH divided by d² n². GH divided by d² n². నెక్స్ట్ డిశ్చార్జ్ కోఎఫిషియంట్ Q divided by d³ n అంటాం, వేర్ d is the diameter and n is the speed. పవర్కి P divided by rho into d⁵ n³ అంటాం. వేర్ రో ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ. ఇక్కడ మీరు చూడండి, సరే ఈ ఎగ్జామినేషన్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా మీరు అనదర్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా ఈ పవర్ కోఎఫిషియంట్ అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2ని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే దెన్ ఇట్ విల్ గెట్ ద పవర్ కోఎఫిషియంట్. డిశ్చార్జ్ కోఎఫిషియంట్ మల్టిప్లై విత్ హెడ్ కోఎఫిషియంట్ విచ్ గోస్. ఇక్కడ మీరు చూడండి, మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే GHQ డివైడెడ్ బై d⁵ n³ కదమ్మా, d⁵ n³ వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. అదే అక్కడ ఉంది. మీకు తెలుసు పవర్ P ఈజ్ ఈక్వల్ టు ρg/QH అయితే P/ρ ఈజ్ ఈక్వల్ టు GQH కదా. అంటే GQH ప్లేస్లో P/ρ రాసున్నాం చూడండి, P/ρ. రిమైనింగ్ డినామినేటర్లో d⁵ n³ ఉంది, ఇక్కడ కూడా d⁵ n³ ఉంది, సరిపోతుంది. ఈ రెండు మీకు గుర్తుంటే ఇది మీకు గుర్తుండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అంటే 3 క్వశ్చన్స్ డైరెక్ట్గా కోఎఫిషియంట్స్ నుంచే 3 క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. డైమెన్షనల్ స్పెసిఫిక్ స్పీడ్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ స్పీడ్ ఫార్ములా. జనరల్గా స్టూడెంట్స్ స్పెసిఫిక్ స్పీడ్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో ఇస్తుంటారు. NS ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ రూట్ P డివైడెడ్ బై H పవర్ 5/4 అని.
ఓకే, జనరల్గా గుర్తుపెట్టుకుంటారు. అదే టర్బైన్కి పంప్స్కి వెళ్తే n ఇంటూ రూట్ క్యూ డివైడెడ్ బై h పవర్ 3/4 అని గుర్తుపెట్టుకుంటారు ఫార్ములా. కానీ ఇక్కడ ఎగ్జామినేషన్లో డైమెన్షన్లెస్ స్పెసిఫిక్ స్పీడ్ అని ఇచ్చుంటారు. ఓకే, డైమెన్షన్లెస్ స్పెసిఫిక్ స్పీడ్కి డైమెన్షన్ ఉన్న స్పెసిఫిక్ స్పీడ్ ఎందుకు సార్ దీన్ని డైమెన్షన్లెస్ అంటారంటే, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేస్తే యూనిట్స్ ఉండవు దీనికి. అదే n ఇంటూ రూట్ p డివైడెడ్ బై h పవర్ 5/4 అంటే పక్కాగా యూనిట్స్ ఉంటాయి. అందుకని దాన్ని డైమెన్షనల్ స్పెసిఫిక్ స్పీడ్ అంటాం, ఇది డైమెన్షన్లెస్ స్పెసిఫిక్ స్పీడ్ అంటాం మనం. ఓకే, ఈ రెండింటి ఎలాగా వేరియేషన్ అంటే డెరివేషన్ చేస్తే మనకు క్లియర్గా ఆ వేరియేషన్ మనకు కనపడుతుంది. డెరివేషన్ చేయకపోతే కనపడదు. అందుకే మనం క్లాస్ రూమ్లో రెండింటికి డెరివేషన్ చేస్తాం. డెరివేషన్ చేసి అక్కడ క్లియర్గా మనం చెప్తాం. దాని తర్వాత ఈ రెండింటికి రిలేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ద రిలేషన్ బిట్వీన్ డైమెన్షనల్ స్పెసిఫిక్ స్పీడ్ అండ్ డైమెన్షనల్లెస్ స్పెసిఫిక్ స్పీడ్, దిస్ ఈజ్ ద ఫార్ములా. యాక్చువల్గా అక్కడ చూస్తే డైమెన్షనల్కి అయితే n ఇంటూ రూట్ p డివైడెడ్ బై h పవర్ 5/4 ఉంటుంది. ఓకే, డైమెన్షనల్లెస్కి అయితే డినామినేటర్లో ఇన్ అడిషన్ టు దిస్ వాల్యూ, ఓకే, ఇది కంపల్సరీగా డినామినేటర్లో మల్టిప్లై చేయబడుతుంది. రో పవర్ 1/2 g పవర్ 5/4. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి మీరు. ఎస్, కోఎఫిషియంట్ ఆఫ్ లాస్ డ్యూ టు ద సడన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది పైప్. ఎస్, స్టూడెంట్స్ చెప్తుంది ఏంటంటే, సార్ HL ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ V1/2/2G ఇచ్చారు, వేర్ K ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నారు. ఎస్, ఇక్కడ మీరు చూడండి, HL ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2G. జనరల్గా స్టూడెంట్స్కి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటుంటారు. ఇక్కడ మీరు చూడండి, కంటిన్యూటీ ఈక్వేషన్ మీరు యూజ్ చేసి ఈ ఫార్ములాని కానీ కన్వర్ట్ చేసినట్టయితే V1/2G ఇంటూ 1 మైనస్ A1 డివైడెడ్ బై A2 హోల్ స్క్వేర్. సార్ V2 వన్ మోర్ ఫార్ములా, V2/2G A2 బై A1 మైనస్ 1 హోల్ స్క్వేర్. అలా కాకపోతే ఇక్కడ క్లియర్గా V1/2G అని మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఈ ఫార్ములాని ఇప్పుడు యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, జాగ్రత్తగా V1/2G V2/2G. ఇప్పుడు A1 అంటే ఏంటి, π/4 D1², A2 మీన్స్ π/4 D2². అయితే ఇక్కడ D1 ప్లేస్లో స్మాల్ d ఇచ్చారు, D2 ప్లేస్లో క్యాపిటల్ D ఇచ్చారు. ఇక్కడ మీరు ఏం చేయాలి, π/4 D² డివైడెడ్ బై π/4 క్యాపిటల్ D² అని రాయాలి. అలా రాస్తే మీకు ఆప్షన్ ఇది వస్తుంది, 1 మైనస్ స్మాల్ d² బై క్యాపిటల్ D² హోల్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. Efficiency of the wheel consisting of flat vanes here, impact of jets. The question from the impact of jets. ఓకే, ఈ ఎఫిషియన్సీ ఫార్ములా ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి, లేదా మనం క్లాస్ రూమ్లో ఇది కూడా డెరివేషన్ చేస్తూ ఉంటాం. ఎఫిషియన్సీ మీన్స్ ఇక్కడ హైడ్రాలిక్ ఎఫిషియన్సీ అవుతుంది. వీ మే గెట్ ఎ డౌట్ హియర్, సార్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫిషియన్సీ? హైడ్రాలిక్ ఎఫిషియన్సీ అవుతుంది. ఓకే, డైరెక్ట్ ఫార్ములా. మనం మొన్న టెస్ట్ సిరీస్లో కూడా ఈ క్వశ్చన్ ఉంది, 2u ఇంటూ v మైనస్ u డివైడెడ్ బై v². ఇది ఇచ్చాము. మనము డైమెన్షనల్ స్పెసిఫిక్ స్పీడ్ కూడా క్వశ్చన్ ఇచ్చాము మన టెస్ట్ సిరీస్లో. అక్కడ చాలామంది కామెంట్ చేశారు, సార్ ఇట్ ఈస్ నాట్ ఫార్ములా ఫర్ ద స్పెసిఫిక్ స్పీడ్ అని. ఓకే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డైమెన్షనల్ స్పెసిఫిక్ స్పీడ్ అని. అప్పుడు మనం ఆ రోజు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇచ్చాము. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మనం మొన్న టెస్ట్ సిరీస్లో ఇచ్చాము. నెక్స్ట్ వన్, రిలేషన్ బిట్వీన్ HGL అండ్ TL. ఇది ఎవరైనా చేయొచ్చు. ఓకే, మీ అందరికి ఐడియా ఉంది. ఓన్లీ పీజోమెట్రిక్ హెడ్స్ యొక్క పాయింట్స్ని జాయిన్ చేస్తే HGL వస్తుంది, టోటల్ హెడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే TL వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమి ఇస్తుందంటే వెలాసిటీ హెడ్. సో TL మైనస్ HGL గివ్స్ వెలాసిటీ హెడ్ v²/2G. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. టిపికల్ సిపోలేటివ్ వియర్, what is the value of θ/2? What is the value of θ/2? First, look at the board. It gives the θ/2. It gives the θ/2 here. Yes, ఇక్కడ మీకు తెలుసు 1 హారిజాంటల్ is to 4 వర్టికల్ స్లోప్ ఉంటే ఈ ట్రెపెజాయిడల్ వియర్ని మనం సిపోలేటివ్ వియర్ అంటాం. ఎప్పుడు సిపోలేటివ్ వియర్ అంటామంటే ఇఫ్ ద సైడ్ స్లోప్ ఈజ్ 1 హారిజాంటల్ is to 4 వర్టికల్ which is called as a సిపోలేటివ్ వియర్. ఎస్, ఇక్కడ మీరు చూడండి, నా ఇది θ/2 అవుతుంది. అంటే ఇది θ/2 అయితే tan θ/2 ఈజ్ ఈక్వల్ టు 4/1, దెన్ θ/2 ఈజ్ ఈక్వల్ టు 14 degrees. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే చేయలేరు. θ/2 ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/4 వస్తుంది, అప్పుడు 14 degrees రాదు. అందుకని ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. θ ఈజ్ 28 degrees అవుతుంది, θ/2 ఈజ్ 14 degrees. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, actual discharge of a orifice here. Yes, ఇక్కడ మీరు కొన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి.
మనం క్లాస్ రూమ్లో కూడా ఇది క్లియర్గా చెప్తాము. సింపుల్గా ఆరిఫైస్ అని ఇస్తే ఓకే సార్ 3 kinds ఆఫ్ ఆరిఫైజెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ డిశ్చార్జ్, ఫుల్లీ సబ్మెర్జ్డ్ ఆరిఫైస్ ఓకే అండ్ పార్షియల్లీ సబ్మెర్జ్డ్ ఆరిఫైస్ అండ్ ఫ్రీ ఆరిఫైస్ అని కూడా ఉంటుంది, ఫ్రీ డిశ్చార్జింగ్ ఆరిఫైస్. సింపుల్గా ఆరిఫైస్ అని ఇస్తే దాని మీనింగ్ ఫ్రీ డిశ్చార్జింగ్ ఆరిఫైస్ అని. ఫస్ట్ మీకు అదొక థింగ్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఫార్ములా బేస్ చేసుకొని మనం క్లియర్ చెప్పచ్చు రెక్టాంగులర్ ఆరిఫైస్ అని. రెక్టాంగులర్ ఆరిఫైస్ ఇది ఫార్ములా CD ఇంటూ 2/3 ఇంటూ B ఇంటూ √2G ఇంటూ H2 పవర్. అయితే ఇక్కడ మీరు చూడండి H2 అంటే ఏంటి, H1 అంటే ఏంటి, B అంటే ఏంటి. నా ఇది B అవుతుంది, ఇది D అవుతుంది. H1 అంటే ఏంటంటే it is the vertical distance from top edge of the orifice to the free surface which gives the H1, bottom to the free surface which gives the H2. Then H2 whole power 3/2 minus H1. Some text books లో ఇది H1 అవుతుంది, ఇది H2 అయితే అప్పుడు H1 3/2 minus H2 whole power 3/2. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎస్ ఇక్కడ పార్షియల్లీ సబ్మెర్జ్డ్ క్లియర్గా మెన్షన్ చేశాడు. పార్షియల్లీ సబ్మెర్జ్డ్ హియర్. పార్షియల్లీ సబ్మెర్జ్డ్ మీన్స్ ఓకే దిస్ ఈస్ ద వాటర్ సర్ఫేస్ లెవెల్ డౌన్ స్ట్రీమ్. Downstream level is like this here, downstream level. This is the free surface. Same, ఇది H1, this gives H2, this gives H. ఇక్కడ చూడండి H అని క్లియర్ మెన్షన్ చేసాం. H అంటే డౌన్ స్ట్రీమ్ యొక్క ఫ్రీ సర్ఫేస్ లెవెల్ నుంచి ఒక ట్యాంక్లో ఉన్న ఫ్రీ సర్ఫేస్ లెవెల్కి ఉన్నది H, దిస్ డిఫరెన్స్. ఇది H1 అంటే మనం క్లియర్గా చెప్పాము. ఓకే టాప్ ఎడ్జ్ టు ద ఓకే ఫ్రీ సర్ఫేస్ విచ్ గివ్స్ దిస్ సేమ్ ఫార్ములా. నెక్స్ట్ వన్ ఫ్రాన్సిస్ ఫార్ములా. ఎస్ ఇక్కడ చూడండి జనరల్గా మనం ఫ్యాకల్టీ ఎక్కడి వరకు డిస్కషన్ చేస్తాము అంటే ఈ రెక్టాంగులర్ వియర్ జనరల్ ఎక్స్ప్రెషన్ వరకే డిస్కషన్ చేస్తాం. మనం ప్రీవియస్గా కూడా చూసాం 2/3 ఇంటూ CD ఇంటూ ఓకే B ఇంటూ √2G ఇంటూ అని మనం చూసాము. కాకపోతే ఫ్రాన్సిస్ గురించి ఓకే చాలామంది డిస్కషన్ చేయరు. ఓకే ఫ్రాన్సిస్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే మనం ఎక్స్పెక్ట్ చేసాము ఫ్రాన్సిస్ వస్తుందని. ఓకే ఫ్రాన్సిస్ క్వశ్చన్ ఇక్కడ జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రాన్సిస్ మీద వస్తుందని. ఎందుకంటే కొంచెం పేపర్ని ఓకే కొంచెం టఫ్ చేయాలి అనుకున్నప్పుడు ఫ్రాన్సిస్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుందని ఇక్కడ మనము ఎగ్జామినేషన్ మనము క్లాస్లో కూడా టీచ్ చేసేటప్పుడు ఓకే దీని గురించి బాగా డిస్కషన్ చేసాం. ఓకే N అంటే ఏంటి, H అంటే ఏంటి, అసలు ఈ వర్డ్ ఏమవుతుంది, వీటి గురించి బాగా డిస్కషన్ చేసాం. అసలు ఈ 1.84 ఎలా వస్తుంది. ఓకే మనము మన క్లాస్ వర్క్ నోట్స్ చూస్తే మీకు అదే క్లాస్ రూమ్లో టీచ్ చేసిన నోట్స్ ఉంటుంది, యాప్లో అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మనకి. సరే ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఓకే దీన్ని జనరల్గా సమ్టైమ్స్ ఎగ్జామినేషన్లో ఎఫెక్టివ్ లెంత్ కూడా ఇస్తుంటాడు. L-0.1 NH వేర్ N ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎండ్ కాంట్రాక్షన్స్. ఓకే నెంబర్ ఆఫ్ ఎండ్ కాంట్రాక్షన్స్. నెక్స్ట్ 26th క్వశ్చన్ మనం డిస్కషన్ చేద్దాం. విచ్ కర్వ్ రిప్రజెంట్స్ ద ఓకే షియర్ థిన్ననింగ్. షియర్ థిన్ననింగ్ అంటే సూడోప్లాస్టిక్, షియర్ థిక్కనింగ్ అంటే డైలేటెంట్ ఫ్లూయిడ్. ఓకే దిస్ ఈజ్ సూడోప్లాస్టిక్ ఫ్లూయిడ్. ఎస్ ఇక్కడ చూడండి సూడోప్లాస్టిక్ ఫ్లూయిడ్. ఎస్ సూడోప్లాస్టిక్ ఫ్లూయిడ్లో ద స్లోప్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ కర్వ్ which gives the shear thinning, ఈ కర్వ్ which gives the shear thickening fluid which is also called as a dilatant here. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రిలేషన్ బిట్వీన్ ద ఫోర్స్ F అండ్ జెట్ ఆఫ్ వెలాసిటీ. ఇక్కడ చెప్తున్నారు సమ్ స్టూడెంట్స్ సేస్ దట్ సార్ స్టేషనరీ ఇచ్చారు అంటున్నారు, సమ్ స్టూడెంట్స్ సేస్ దట్ ఓకే మూవింగ్ ఇచ్చారు సార్, దీని మీద 3 to 4 క్వశ్చన్స్ ఇచ్చారు, మా కన్ఫ్యూజన్గా ఉంది అంటున్నారు. అయితే నేను ఓకే మూవింగ్కి స్టేషనరీకి రెండింటికి ఫార్ములా రాస్తున్నా. ఫస్ట్ స్టేషనరీకి రాస్తున్నాను ρA v², మూవింగ్కి రాస్తున్నాను ρA ఇంటూ V మైనస్ U². ఓకే మనకి పేపర్ వస్తే అక్కడ మనము ఎనాలిసిస్ బాగా చేద్దాం, ఇక్కడ మనకు క్లారిటీ లేదు. ఇదైతే స్టేషనరీ, దిస్ ఈజ్ ఫర్ మూవింగ్, దిస్ ఈజ్ ఫర్ మూవింగ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పవర్ అవైలబుల్ ఎట్ ద అవుట్లెట్ ఆఫ్ ది పైప్ హియర్. పవర్ మీన్స్ వాటర్ పవర్. ఓకే మనం రెగ్యులర్గా ఇచ్చేస్తుంటాం పవర్ P ఈజ్ ఈక్వల్ టు ρg/QH అని, పవర్ P ఈజ్ ఈక్వల్ టు ρg/QH అని రెగ్యులర్గా ఇచ్చేస్తూ ఉంటాం. ఇక్కడ Q అంటే ఏరియా ఇంటూ వెలాసిటీ కాబట్టి Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ, వెలాసిటీ QS. అదేవిధంగా V ఈజ్ ఈక్వల్ టు √2gh, V ఈజ్ ఈక్వల్ టు H ఈజ్ ఈక్వల్ టు V²/2g. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే H ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V². మరి ఇప్పుడు Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V, H ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V² అయితే దెన్ P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V³. సో ఆన్సర్ ఈజ్ D అవుతుంది ఈ క్వశ్చన్కి. ఓకే V³.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, హెడ్ గివెన్ బై ద పిటోట్ స్టాగ్నేషన్ వెలాసిటీ ట్యూబ్ కరస్పాండింగ్ టు ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఆన్సర్ ఈస్ టీఎల్ అని ఉంది ఆన్సర్ అంటున్నారు సార్. చూద్దాం ఆ టీఎల్ ఎలా వచ్చిందో. మీరు చూడండి ఒకసారి కన్స్ట్రక్షన్ చూసినట్లయితే, లెట్ us కన్సిడర్ ద వన్ పైప్. ఫర్ దిస్ పైప్ ఒక లొకేషన్ దగ్గర పీజోమీటర్ని కనెక్ట్ చేద్దాం, అనదర్ లొకేషన్ దగ్గర పిటో ట్యూబ్ని కనెక్ట్ చేద్దాం. ఎక్కడ కనెక్ట్ చేస్తాం పిటో ట్యూబ్ని అయితే, ఏ పాయింట్ దగ్గర అయితే, ఏ లొకేషన్ దగ్గర అయితే మీరు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయదలుచుకున్నారో అక్కడ మీరు పిటో ట్యూబ్ని కనెక్ట్ చేద్దాం. ఇది పీజోమీటర్. పీజోమీటర్లో వాటర్ ఈ లెవెల్ వరకు రైజ్ అయితే పిటో ట్యూబ్లో వాటర్ ఈ లెవెల్ వరకు రైజ్ అవుతుంది. సరే, ఎందుకు సార్ ఈ లెవెల్ వరకు రైజ్ అవుతుంది అంటే, ఇక్కడ కంపల్సరీగా దిస్ పిటో ట్యూబ్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ అబ్స్ట్రక్షన్ లాగా పిటో ట్యూబ్ యాక్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వెలాసిటీ 0 అవుతుంది. ఆ పాయింట్ని కూడా స్టాగ్నేషన్ పాయింట్ అంటూ ఉంటాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే దిస్ వెలాసిటీ ఈజ్ ఆల్సో కన్వర్ట్ ఇన్ టు ద ప్రెషర్. ఓకే, ఇక్కడ వరకు స్టాగ్నేషన్ ప్రెషర్ అయితే, ఓకే, ఈ వెలాసిటీ కన్వర్ట్ ఇన్ టు ద ప్రెషర్ విచ్ గివ్స్ డైనమిక్ ప్రెషర్ ఆర్ డైనమిక్ ప్రెషర్ హెడ్. ఎందుకంటే వెలాసిటీ వల్ల ప్రెషర్గా కన్వర్ట్ అయింది కాబట్టి దాన్ని డైనమిక్ ప్రెషర్ అనండి, లేదా డైనమిక్ ప్రెషర్ హెడ్ అనండి. హెచ్ డైనమిక్ అంటుంటాం. ఓకే, హెచ్ డైనమిక్ అంటుంటాం. అయితే మీరు చూడండి ఇక్కడ వరకు ఏమిస్తుందంటే హెచ్జిఎల్ కదా ఇక్కడ వరకు. మరి దీన్ని కెన్ ఐ రైట్ లైక్ దిస్ ఇయర్, ఈ హెడ్ అని v²/2g అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమిస్తుందంటే, ఓకే, ఇక్కడ వరకు టీఎల్లా కదా. టీఎల్ అంటే మీ అందరూ తెలుసు. ఓకే, p/ρg ప్లస్ v²/2g ప్లస్ జెడ్ అంటుంటాం. ఆ v²/2g డిఫరెన్స్. అదే ఇక్కడ గడితే ఎగ్జామినేషన్ హెచ్జిఎల్ అని పెట్టండి, ఇక్కడ గడితే టీఎల్ అని పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఫ్లో వెలాసిటీ ఫార్ములా ఆఫ్ ఆరిఫైస్ మీటర్. జనరల్గా మనము v ఈజ్ ఈక్వల్ టు √2gh అని చెప్తాం. కానీ మనం క్లాస్ రూమ్లో ఓకే దీన్ని డెరివేషన్ చేసి మరి మనం చూపిస్తుంటాం. క్లాస్ రూమ్లో డెరివేషన్ చేస్తూ ఉంటాం. ఆ రోజు మనం క్లియర్గా చెప్తుంటాం డెరివేషన్ చేసేటప్పుడు √2gh డివైడెడ్ బై 1 - ac డివైడెడ్ బై a హోల్ స్క్వేర్ అని రాస్తాం. ac డివైడెడ్ బై a హోల్ స్క్వేర్. ac అంటే ఏంటంటే, ac మీన్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఆరిఫైస్. వాటర్ ఇలా వస్తున్నాయి కదా. ఓకే, ఏదో ఒక పాయింట్ దగ్గర, ఓకే, సమ్ పాయింట్ ఆర్ సమ్ లొకేషన్, okay, the velocity of the jet is very high and area of the jet is very low. That is called as a minimum area. Okay, that point is called as a vena contracta. akkadunna area ni manamu we can call as a area at vena contracta, AC antam. Antegani okay, A is nothing but area of the orifice kaadu. అదే విధంగా నెక్స్ట్ వన్ ఏ అంటే ఏరియా ఆఫ్ ది ట్యాంక్. ఓకే, ఈ ట్యాంక్ యొక్క ఏరియాని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. అయితే వెన్ కంపేర్ టు ద క్యాపిటల్ ఏ, ద ఏసీ ఈస్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు దట్. దెన్ 1 - దిస్ వాల్యూ విచ్ గివ్స్ ద 1, దెన్ ద ఫార్ములా బికమ్స్ √2gh. చాలా మంది స్టూడెంట్స్ ఓకే ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, కానీ కొంచెం డెప్త్కి వెళ్ళటం వల్ల ఇది చేశారు. అందుకే మనం అంటుంటాం డెరివేషన్స్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. డెరివేషన్ పక్కాగా కన్సిడర్ చేస్తేనే ఓకే మీరు జాబ్ కొట్టగలరు అనేది ఈ పేపర్ని బట్టి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 31 క్వశ్చన్. హైట్ ఆఫ్ ది లిక్విడ్ రైస్ ఇన్ పీజోమీటర్ ట్యూబ్ అటాచ్డ్ టు ద ఫ్లో ఈజ్ ద సేమ్ యాజ్ ద అవును, ప్రీవియస్గా చూస్తే పిటో ట్యూబ్ స్టాగ్నేషన్ పాయింట్, అదే పిటో ట్యూబ్లో ఉన్నదాన్ని మనం ఏమన్నాం, ఓకే టీఎల్ అంటే ఇక్కడ చూడండి పీజోమీటర్, నేను కూడా ప్రీవియస్గా చెప్పాను పీజోమీటర్లో రైజ్ అయితే దాన్ని ఏమంటారంటే హైట్ ఆఫ్ ది హెచ్జిఎల్ విచ్ గివ్స్ ద హైట్ ఆఫ్ ది హెచ్జిఎల్ హియర్. అదే అక్కడ పిటో ట్యూబ్లోనైతే హైట్ ఆఫ్ ది టీఎల్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వెలాసిటీ ఆఫ్ ది పిటో ట్యూబ్. ఎస్, ఇక్కడ మనం క్లియర్గా రాస్తుంటాం v ఈజ్ ఈక్వల్ టు √2gh అని రాయము. హెచ్ డైనమిక్. కానీ ఎగ్జామినేషన్లో ఇలా ఇవ్వలేదుగా, ఏం లేదు. జస్ట్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2g √2g ఇంటూ డైనమిక్ ప్రెషర్ హెడ్. దట్ డైనమిక్ ప్రెషర్ హెడ్ ఈస్ PO - PS by ρg. ఓకే, PO మైనస్ అంటే అతను ఇచ్చిన టెర్మినాలజీ. సరే, ఇక్కడ PO అంటే ఏంటంటే, PS అంటే ఏంటంటే, ఎస్ లైక్ దిస్. ఓకే,
Now, which gives the PO is nothing but, okay, it is the ప్రెషర్ ఎట్ పీజోమీటర్. పీజోమీటర్ ఎక్కడైతే లొకేట్ చేస్తారో అక్కడ ప్రెషర్ అవుతుంది. అండ్ పిటో ట్యూబ్ ఎక్కడైతే లొకేట్ చేస్తారో అక్కడ ఓకే ద ప్రెషర్ ఎస్ ఎదిగో స్టాగ్నేషన్ పాయింట్ అక్కడ ప్రెషర్ అవుతుంది. సో రూట్ 2g ఇంటూ P0 మైనస్ PS బై ρg. అయితే ఇక్కడ జీజీ గట్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ ద ఈక్వేషన్ బికమ్స్ 2 ఇంటూ P0 మైనస్ PS డివైడెడ్ బై ρ. ఇది కూడా ఆప్షన్. ఓకే, ఇది కొంతమంది స్టూడెంట్స్ హోల్ పవర్ 1/2 అని ఇచ్చారు సార్. ఓకే, ఇలా రూట్ ఇవ్వలేదు అంటున్నారు. సరే, రూట్ అన్నా హోల్ పవర్ 1/2 అన్నా సేమే కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద పైప్ ఫ్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ మైనర్ లాస్? అవును, ఫ్రిక్షనల్ లాసెస్ని మనం మైనర్ లాసెస్గా కన్సిడర్ చేయము. ఫ్రిక్షనల్ లాసెస్ని మనం మేజర్ లాసెస్గా కన్సిడర్ చేస్తాం. వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ మేజర్ లాసెస్. సరే, ఇవన్నీ ఏదో ఇచ్చినట్టుకున్నారు, మాకు గుర్తులేదు అంటున్నారు. ఫ్రిక్షనల్ లాసెస్ ఆన్సర్ అవుతుంది. అవును, ఫ్రిక్షనల్ లాసెస్. రిమైనింగ్ ఆల్ ఆర్ మైనర్ లాసెస్. సడన్ ఎక్స్పాన్షన్ అవ్వచ్చు, సడన్ కాంట్రాక్షన్ అవ్వచ్చు, అబ్స్ట్రక్షన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. వెరీ గుడ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ అసంప్షన్ ఆఫ్ ది బెర్నౌల్లిస్ ఈక్వేషన్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ అసంప్షన్? ఎస్, అక్కడ మనం క్లియర్ చెప్తాం. ఐడియల్ ఫ్లూయిడ్, ఇర్రోటేషనల్, ఇన్కంప్రెసిబుల్, ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకు ఒకటే అర్థమైంది. ఫ్లూయిడ్ ఈజ్ ఏ విస్కస్ ఫ్లూయిడ్ ఈజ్ నాట్ అజంప్షన్. ఇట్ ఈస్ ఏ ఇన్విసిడ్ ఫ్లూయిడ్, ఫ్రిక్షన్లెస్, ఐడియల్ ఫ్లూయిడ్. నెక్స్ట్ 35 క్వశ్చన్ చూద్దాం. 35 కూడా కాదు, 37 అవుతుంది. ఎందుకంటే ఒక స్లైడ్లో నేను 2 క్వశ్చన్స్ని కన్సిడర్ చేశాను కదా, 3 క్వశ్చన్స్ని. వీళ్ళు ఏదో అంటున్నారు ఇక్కడ, వాళ్ళకి సరైన క్లారిటీ లేనట్టుగా ఉంది. ఇక్కడ పవర్ డెలివర్డ్ మనం క్లియర్గా చెప్తాము. వర్క్ డన్ పర్ సెకండ్, పంప్స్లో వర్క్ డన్ పర్ సెకండ్ ఈస్ రో AV1 ఇంటూ VW2 U2 మైనస్ VW1 U1. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ దట్. అక్కడ మనం క్లియర్ చెప్తాము. Our assumption is to get the maximum work done, the fluid enters radially. When it enters radially, the alpha value is equal to 90 and VW1 is equal to 0. అప్పుడు ఈ టోటల్ వాల్యూ 0 అయిపోతుంది అని మనం క్లియర్ చెప్తాం. అప్పుడు ఎక్స్ప్రెషన్ రో V1 రో AV1 ఇంటూ VW2 U2. ఇది దీని యొక్క స్టోరీ. మరి ఏమి ఇచ్చారో క్వశ్చన్స్ ఏమనలేదు. వాళ్ళు ఇంకా ఏదో చెప్తున్నారు సార్. T1 ఇచ్చారు, ఇక్కడ T2 ఇచ్చారు సార్, కానీ VW2 VW1 ఉండాలి సార్ అంటే ఇవ్వచ్చు. అలాంటప్పుడు ఇది VT2 అవుతుంది, ఇది VT1 అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు. సరే, అది మనము నెక్స్ట్ PDF చేసినప్పుడు క్లారిటీగా మనం చేద్దాం అది పక్కాగా. నెక్స్ట్ వన్, peripheral velocity of the impulse turbine for maximum efficiency. Peripheral velocity, tangential velocity, okay, both are same. That is nothing but U అవుతుంది. U is equal to V/2. That is the condition. At this condition, the efficiency is equal to maximum. మనము డెరివేషన్ చేసి మరి చూపిస్తుంటాం. U is equal to V/2. Next one, the flow is taken place with varying discharge. Okay, the discharge is varying through a pipe of a uniform diameter. సరే, యూనిఫామ్ డయామీటర్ ఉందంటే యూనిఫామ్ ఫ్లో అవుతుంది. డిశ్చార్జ్ వ్యారీ అవుతుందంటే ద ఫ్లో బికమ్స్ అన్స్టడీ ఫ్లో. సో ఆప్షన్ ఈస్ అన్స్టడీ యూనిఫామ్ ఫ్లో. ఓకే, ఆప్షన్ ఈస్ అన్స్టడీ యూనిఫామ్ ఫ్లో. ఎస్, ఇవి టోటల్గా మనకి 39 క్వశ్చన్స్. ఓకే, 39 క్వశ్చన్స్ మనము స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసాము. చాలా హార్డ్ వర్క్ చేసాం దీనికోసం మేము. ఓకే, కాబట్టి మీరు ఎవరైనా ఈ వీడియోని బట్టి మీరు క్లారిటీ తెచ్చుకోవచ్చు మీరు చేసిన ఆన్సర్స్ అనేది. లేదు, మీరు ఏదన్నా ఒక 1 or 2 days కానీ వెయిట్ చేస్తే పేపర్ వస్తుంది. అప్పుడు టోటల్ ఆల్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసి ఒక PDF ఫార్మేట్ మనము అప్లోడ్ చేస్తాం.